తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పవర్లోకి రావడం కలగానే మిగిలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకుండా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ లో నెక్స్ట్ సీఎం బీసీని అంటున్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయ సంక్షోభం రాబోతుంది. మరికొన్ని రోజుల్లోనే ఉప ఎన్నికలు వస్తాయని కూడా కేసీఆర్ నిన్న ప్రకటన చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందని కూడా ఆరోపిస్తూ కేసీఆర్ కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేసీఆర్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే అభ్యర్థి కూడా దొరకని మీరు, అభ్యర్థిని నిలిపే స్థాయిలో లేని మీరు, లోపాయకారిక బీజేపీ సహకారం తీసుకుంటూ బీజేపీకి సహకారం అందిస్తున్న మీరు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంటే ఎవరు ఏ పిచ్చోడు నమ్ముతాడు? కేసీఆర్ శకం ముగిసింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ని గౌరవిస్తాము. సమయం అయిపోయింది. ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాల్సిందే. ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే, హరీష్ రావుకో కేటీఆర్కో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళని కొద్దిగా పనిచేస్తారేమో. ఈయన పర్మనెంట్గా రెస్ట్ తీసుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా అయిపోయింది, కనుమరుగైపోయింది. ప్రజలు ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేనే మీకు 39 సీట్లు ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉండి జాగ్రత్తగా చేయని. ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి వానలు వర్షాలు కూడా బీభత్సమైతే ఒకరోజు పలకరింపుకు రాలే. అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడే పరిస్థితులు లేవు. కనీసం నీ కార్యకర్తలు కూడా 7 నెలలకు కళ్ళని పరిస్థితులు ఉన్నా నువ్వు ఇలా 7 నెలల తర్వాత కుంభకర్ణ నిద్రలేషన్ వచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని గీతలు గీసుకుంటే గ్రాఫ్ అవుతుందా? ఎవరు నిర్ణయిస్తారు? కాంగ్రెస్ పార్టీ గ్రాఫు మీరు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం, 56% కుల సర్వేలో 56% బీసీలు ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. వారు నిర్ణయిస్తారు కాంగ్రెస్ గ్రాఫ్ని. ఎస్సీలకి సబ్ కేటగరైజ్ చేస్తూ ఉన్నాం, వారు నిర్ణయిస్తారు కాంగ్రెస్ గ్రాఫ్ని. ఎస్టీలను ఆదుకుంటా ఉన్నాం, ఈబీసీలను ఆదుకుంటా ఉన్నాం, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. 56,000 ఉద్యోగాలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో, ఇంకా ఇస్తాం. వారు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ని నిర్ణయించేది. కేసీఆర్కి ఏం హక్కు ఉంది కాంగ్రెస్ గ్రాఫ్ గురించి మాట్లాడేది? ఈ యువనాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉరుకులు పరుగులు పెడుతూ, అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తూ, మా అందరు నడిపిస్తూ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధిస్తూ ఉన్నావు. ఇది మాట్లాడకుండా పడుకొని నిద్రలేసి నువ్వేదో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఇప్పటికే 60-70% మంది బీజేపీ వైపు చూస్తున్నావు, కలిసిపోతున్నట్టు సందర్భము. మిగతా వాళ్ళు కూడా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో 4 కుర్చీల ఆట నడుస్తూ ఉంది. ఈ పంచాయతీ తెంపలేకనే ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైండు. కవిత చూపులు ఎటువైపు ఉన్నాయో మీ అందరూ తెలుసు, హరీష్ రావు చూపులు ఎటువైపునో మీకు తెలుసు. పార్టీ పని అయిపోయి ఏదో ఉనికిలో ఉండాలి, ఇంత ఆదరణ దొరకాలని వచ్చినప్పుడు ఏదో వచ్చి మాట్లాడిపోతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మా గ్రాఫ్ బేసిక్గా ఉంది, సంక్షేమం అభివృద్ధి నడుస్తూ ఉంది. 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మా గ్రాఫ్ 100 సీట్లకు పెరగనుంది. ప్రత్యేక ఫోకస్ పెట్టిన మోడీ మొన్న బడ్జెట్లో ఎందుకు గుండు సున్నా ఇచ్చిండు? ఇదేనా ప్రత్యేక ఫోకస్ అంటే? ₹1 కూడా తెలంగాణకి ఇవ్వకుండా ఫోకస్ ఏం ఫోకస్ ఇది? 8 మంది దేవుడి పేరు మీద గెలిచినారు. మీకు చేత కదా పోయి కేంద్రంలో ప్రధానమంత్రి గారిని అడిగి, కొత్తగా వచ్చిన రాష్ట్రం మమ్మల్ని 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు, మాకు ఇది ధర్మం, ఇది మా కర్తవ్యం, మాకు ఫండ్స్ పెట్టని అడిగే స్తోమత లేదా? అంత ధైర్యం లేదా మీకు? ఏం ఫోకస్ పెడుతుంది బీజేపీ? 2002 నుంచి ఫోకస్ పెడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ పెట్టింది, తెలంగాణలో ఫోకస్ పెట్టింది. ఏమైంది ఫోకసు? లైట్లు ఆరిపోయినాయి. నెక్స్ట్ కూడా గదే పరిస్థితి ఉంటుంది. పట్టభద్రుల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? టీచర్స్ ఎమ్మెల్సీకి మీ అభ్యర్థి లేరు. టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో రేపు మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తూ ఉంది. కారణం, కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఆషామాషి కాదు. బీసీలకి కుల సర్వే చేసి 56% బీసీలు రాష్ట్రంలో ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఆషామాషి కాదు. 42% రిజర్వేషన్ రేపు చట్టబద్ధ ఇవ్వబోతా ఉన్నాం. ఎవరి వల్ల అవుతుంది? సత్తా, ధైర్యం, స్థైర్యమైన కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది. రాహుల్ గాంధీ కోరిక, రాహుల్ గాంధీ కళ ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా సాకారం అవుతూ ఉంది. బీసీ పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఇలా ఎవరికేస్తే బీసీలకు న్యాయం అవుతుంది? ఎవరికేస్తే బీసీలకి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం వస్తుంది? ఎవరి వల్ల అవుతుంది? కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. ఇవాళ బీసీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు తొందరపడి నిర్ణయం తీసుకుంటే మనకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు శ్రీరామ రక్ష. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి త్వరలో రాబోతున్నారని ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా అండి, ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో
బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అవుతుందా? బీజేపీ పార్టీలో పనిచేస్తున్న బండి సంజయ్ పీక్ అవతల వరిసింది కదా. అప్పుడు వాళ్ళకి బీసీల పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది? కాంగ్రెస్ పార్టీ వల్లే రేపు బీసీలకి ఏదైనా అధికారం వచ్చే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా పిసిసి అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.